ముస్లిం 600 మంది వచ్చి ఇప్పుడు మత మార్పిడి చేసింది వాళ్ళు, ఐఎస్ఐ సంబంధాలు ఉన్నది వాళ్ళు, శాంతిగా ఉన్న ఆర్మోని రెచ్చగొడుతున్నది వాళ్ళు. మేమేమంటాము, ఖాళీ యూనిటీగా ఉండాలి కదా. మేము ఇంకోరదు కాదు, ఇప్పుడు నా ఆర్మూర్ అది నా కాన్షియన్స్ లో నేను పోకపోతే ఎవరు పోతారు? రేవంత్ రెడ్డిని రమ్మను. ఇప్పుడు మేమేమంటలేము, అక్కడ మత మార్పిడి చేసింది వాళ్ళు. ఎందుకు అవసరం? మేమేమైనా హనుమాన్ చాలీసాలు చదువుతున్నాం? మా పిల్లలకి, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాను తప్ప మాకేముంటుందండి? చెప్పండి, మాకేముంటుంది? ఈ రకంగా ప్రివెంట్ అరెస్ట్ చేసుడు అంటే దేనికి? ఇప్పుడు మొత్తం హిందువులను ఐక్యత ఉంచారు, హిందువులకు ఏదైనా నష్టం చిన్నదానికి ఇల్లు గారులు పెడితే రాడు, కానిస్టేబుల్ ప్రమోదం చంపుతూ రాడు, ఎక్సైజ్ కానిస్టేబుల్ నవ్యన్ బండి ఎక్కితే ఎవరు రాడు. మరి ఎవరు హిందువుల గురించి ఉన్నాడు? ఈ దేశం ఎవరిది అసలు? మేమేమంటున్నాం ఇప్పుడు చేయగారు, మేమేమంటున్నాం, ఖాళీ శాంతియుతంగా ర్యాలీ అక్కడ రండి. ఏమైనా ఏమంటుండండి, 100 మంది పోలీసులు ఉండండి, అట్లా కదా. ఇప్పుడు చేయగారు నేను ఏమంటున్నాను, ఏంది అసలు మాకు ఈ దేశంలో ఏమున్నది మాకు రక్షణ? మేమేమంటలేం కదా. దయచేసి పిల్లల మీద ఎందుకు నేర్పుతున్నారు మాకు? మేమేమన్నా మసీదులకు వచ్చి, మద్రసాలకు వచ్చి హనుమాన్ చాలీసా నేర్పుతున్నామా? ముస్లింలకు చెప్పండి, నేర్పినామా? చెప్పండి. లేకపోతే గాయత్రి మంత్రాలు నేర్పినామా? అంటే మా పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా నమాజ్ నేర్పడేందని నేను అంటున్నా. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఏదైనా మద్రాసాలకు వెళ్ళి లేదైనా మసీదులకు వెళ్ళి హనుమాన్ చాలీసా నేర్పినమా? లేదు గాయత్రి మంత్రాలు నేర్పినమా? మా స్కూళ్ళకి వచ్చి మా పిల్లలకు తల్లిదండ్రులకు తెలకుండా ఉర్దూ నేర్పడమైంది, నమాజ్ నేర్పడమైంది. ఇదంతా కొత్తగా ఉన్నది. ఇదొకటి మత మార్పిడి. ఐఎస్ఐ తీవ్రవాదంతో లింక్స్ పెట్టుకోడు, ఉగ్రవాదం ముఠాతో తీవ్ర పెట్టుకోడు, కానిస్టేబుల్ కత్తులతో పెట్టుకోడు. ఇప్పుడు ఎవరు కానిస్టేబుల్ ప్రమోదం చంపింది? ఎవరు కానిస్టేబుల్ చంపినోడు? సావుకు 5,000 మంది ఎట్లా పోతారు తీవ్రవాదులు? కానిస్టేబుల్ ప్రమోదని కడుపులో కత్తి పెట్టి పొడిచినోడు. మీకు యూనిఫామ్కి లేదు, మీరు చంపుతున్నారు మీ యూనిఫామ్లని. 20 ఏళ్ళ బిడ్డను చంపిరు నవ్యని. కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని చంపుతారా మీరు? ముస్లింస్ అయితే చంపచ్చు, ముద్దచ్చు, ఏమన్నా చేయగారు. మేము అదే అడుగుతున్నాం, అలాగే చెప్తున్నాను. ఎందుకు మతం ఎందుకు పొడుగుతున్నారు దీనికి? ఒక తప్పుగంట తప్పు చేసినప్పుడు కూర్చుండి మాట్లాడదాం. మార్కజ్ వాళ్ళు రండి, పెద్దవాళ్ళు రండి, కూర్చుండి మాట్లాడదాం, అందరం కలిసి ఉందాం. గీడ నన్ను నా ఊరికి నేను పోకుండా నేను ఏమైనా పెద్ద చూడండి ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఏమైతుంది? అట్లా కాదు సార్. ఇప్పుడు ఏమైతే చెప్పండి. నేను ఇలాంటి రేటు మాట తప్పుందా? ప్రమోద్ని ఒడిచిన వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి. ప్రమోద్ కానిస్టేబుల్ యూనిఫామ్ మీద ఒడిచింది ఎవరు? మీరు చెప్పండి. కానిస్టేబుల్ ప్రమోద్ని పొడిచింది మీరే కదా. పొడిచిన వాడికి 5,000 మంది పోతారు. అంటే మీ కానిస్టేబుల్ అని మీ పోలీస్ యూనిఫామ్ చంపితే 5,000 మంది పోతారు. మీరే చెప్పండి. నేను మాట్లాడతాను, సిపితో మాట్లాడతాను. హిందువులకి ఎందుకు వస్తుంది? మొత్తం హిందువులకి ఎందుకు వస్తుంది అంత? ఇప్పుడు ఒకటేనండి, ఆరుమూరులో మా పిల్లలకు మీరు నమాజులు ఎందుకు నేర్పుతారు? మత మార్పిళ్ళు ఎందుకు చేస్తారు? ఒకవేళ ఏదైనా సంఘటన పోయింది అడిగేటప్పుడు ఏదో కొద్దిగా మాట అయింది. ఏం పెట్రోల్ వచ్చేది కాలే కదా. 35 లీటర్ల పెట్రోల్ పోసి హిందువులు ఇల్లుని కాల్చినట్టు కాల్చైతే కాల్చలే కదా. ఇట్లాంటి జరగకూడదని నేను పోతున్నా. చిన్న చెంపబెట్ట 600 మంది పోతున్నా పోలీస్ స్టేషన్ దానికి. మరి కానిస్టేబుల్ చంపినప్పుడు రాకపోయి, మరి నవ్య అమ్మాయిని ఎక్సైజ్ కానిస్టేబుల్ చంపినప్పుడు రాకపోయి, చెప్పండి. హిందువులు ఇల్లు అలవెట్టినప్పుడు రాకపోయి, చిన్న సంఘటన జరిగితే నచ్చ చెప్పుకోవాలా, కూర్చోవాలా? మేమేమన్నా మద్రాసాలల్లా హనుమాన్ చాలీసా నేర్పినామా? చెప్పండి. ర్యాలీ దేని గురించి చెప్పండి? ర్యాలీ దేని గురించి? అది ముస్లిం వ్యతిరేక ర్యాలీ కాదండి. వాళ్ళు హిందూ వ్యతిరేక ర్యాలీ చేస్తున్నారు. హిందువులను చంపమంటున్నారు, హిందువులను లవ్ జిహాద్ చేయమంటున్నారు, హిందువులను ల్యాండ్ జిహాద్ చేయమంటున్నారు, హిందువులను ఓటు జిహాద్ చేయమంటున్నారు. వాళ్ళు అంటున్నారు సేయ్ గారు, నేను అనట్లేదు, మేము అనట్లేదు. చూడండి మీ స్టేట్మెంట్లు. అక్బరుద్దీన్ అంటున్నాడు కల్మా చదివినోడే ఈ దేశంలో ఉండాలా? మీరు కూడా కల్మా చదువుతలేరు, మీరు ఎందుకు మీరు కూడా ఉన్నారు? చెప్పండి. అక్బరుద్దీన్ స్టేట్మెంట్ పంపి అరెస్ట్ చేసారా మీ సిపి గారు? అక్బరుద్దీన్ ఏదైనా మాట్లాడచ్చు, అసౌద్దీన్ ఏదైనా మాట్లాడచ్చు. దయచేసి నేను ఏమంటలేను, నన్ను
ప్రజాస్వామ్యాన్ని పబ్లిక్ రిప్రజెంట్ని స్పీకర్ నన్ను అడగండి. మిమ్మల్ని ఏమన్నాను కానిస్టేబుల్, మిమ్మల్ని ఏమన్నా ముస్లిమ్స్ ఏమో మిమ్మల్ని కొడతాం ఆ కత్తులతోని. ముస్లిమ్స్ అయితే కొడతారు మిమ్మల్ని, మేమేదో కొడతాము. దండుతారు మిమ్మల్ని పాత బచ్చలు దండినట్లు. నేను దండుతాం ఎప్పుడన్నా పోలీస్ కానిస్టేబుల్ దండినమ్మా? ఇందులో ఎక్కడ దండినరా? ఎమ్మెల్యేలు దండుతారు మిమ్మల్ని, తిడతారు మిమ్మల్ని. చేతగాని ప్రభుత్వం. అదే అండి ఎంత భయపడితే ఎట్లా? ఇక్కడ పోస్ట్ ఇక్కడ ఆగారు, ఇది బిక్నూరా, ఇది బిక్నూర్ టోల్ ప్లాజా కాడ. మీరు ఎరకడ ఉండవండి. అక్బరుద్దీన్ పోతేనేమో మొత్తం సెక్యూరిటీ అండి, మొత్తం 1000 మందికి. కారణం తొలగిస్తారు వాళ్ళు. చెప్పండి. ఇబ్బంది కాడ పోలీసులు ఆపేది, నేను డీజీపీతో మాట్లాడాను. నాకు అది మీరు ఎన్కౌంటర్లు చేస్తారా హిందువులని? జమ్మూ కాశ్మీర్లో చంపారు కదా హిందువులు, పోలీసు వాళ్ళు అట్లా చంపుతారేమో నచ్చదు. నేను ఏంటి పోతున్నా అసలు నాకు అర్థం కావట్లేదు. దేనికి అవుతుంది? దేనికి అవుతుంది చెప్పండి, అసలు నాకు అర్థం కావట్లేదు. దేనికి అవుతుంది సార్ చెప్పండి, చెప్పండి దేనికి అవుతుంది చెప్పండి, దేనికి అవుతుంది చెప్పండి, దేనికి అవుతుంది? నేను దేనికి వెళ్తున్నాను? మతం మారుస్తారు వాళ్ళు, పిల్లలని మొత్తం చిన్న పిల్లలకు నమాజ్ నేర్పుతున్నారు. మేమేమైనా అనుమానించాల్సి నేర్పిన మా ముస్లిమ్స్ చెప్పండి దయచేసి. ఎందుకు ఇంత ఈ రకంగా కక్ష ఎందుకు పట్టింది హిందువుల మీద? 600 ఏదో జరిగిన చిన్న సంఘటన, దానికి మేమే చెప్పిన అట్లా చేయకూడదు, ఏదైనా ఉంటే చట్టం చూసుకుంటుందని. కానీ మతం ఎందుకు మారుస్తారు? ఈ సిపి మా మీదకే వెనకత్తది. కానిస్టేబుల్ని ఒడిచినాడు ఏం పీకాడు? మీరెక్కడ చేయ ఇక్కడ? ఇయలైతే రేపు పోతా కదా, నా కాన్సెన్స్ రేపు పెడతా కదా. ఇందులో చచ్చిపోయారు అనుకుంటారా? నా పుస్తకులు అయ్యారు అనుకుంటారా? 82% దిస్ అవర్ కంట్రీ, మా దేశం, మా ధర్మం. మేము పాకిస్తాన్లో పోయి అనుమానించాల్సి చెప్తున్నాం ఇట్లా ముస్లిం మాద్రాసాలల్లా. ఈ దేశం ఎప్పటికైనా మాదేనండి, ఎవ్వడు ఆపలేడు. ఆడొకరు ఈడొకరు వృద్ధిలో ఉన్నాము. అనవసరంగా ఉన్నదని సింపుల్గా శాంతియుతంగా పోయి ఒక హిందువులకు యూనిటీ ఉండాలా, కలిసి ఉండాలా, ముస్లింలకు కూడా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న వీటిలకు సిటీతో మాట్లాడుతున్నాం, డ్రైవర్తో మాట్లాడుతున్నాం.